ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ఆఖరి రాత్రి కూడికకు వచ్చిన ప్రభు బిడ్డలు మీ అందరికీ ఈ చక్కటి కూడికలను ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకులు పాస్టర్ గారు జెర్మియా గారు, వారి సంఘ సభ్యులు చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతాలలో ఉన్న దైవ సేవకులు చాలా మంది ఈ 3 రోజులు కూడా హాజరయ్యారు. వారి సహకారాన్ని బట్టి వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు నాకు చక్కటి వసతినిచ్చినటువంటి దేవుని బిడ్డలు తాతిరాజు గారికి, వారి సతీమణి గారికి, తర్వాత నాకు చక్కటి భోజనాలు ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ గారు, శ్రీధర్ గారు, వాళ్ళ కుటుంబాలకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ 3 రోజులు కూడా మీరు చాలా మంది ఆసక్తితో ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యం విన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రతిరోజు నేను ఈ వేదిక మీదకి వచ్చేటప్పుడు మీరు చప్పట్లు కొట్టారు. నాకు చాలా సిగ్గు అనిపించేది. ఎందుకంటే మనకంటే గొప్పవాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పక్కన పెట్టి మనం చప్పట్లు కొట్టుకుంటే సైతాన్ బాగా నవ్వుతాడు. కాబట్టి సమస్త ఘనత మహిమలు దేవునికే రావాలి. ఈ పర్యాయం అందరం ఒకసారి గట్టిగా దేవుని కోసం చప్పట్లు కొడదాం. ఆ ముందు ఎవరో ఒక అబ్బాయి నిద్రపోతాడు, లేపినండి కొట్రాబాబు చప్పట్లు. వైట్ షర్ట్ ఆయన కొట్టడా చప్పట్లు కొట్టుతాను. వెరీ గుడ్. దేవుని కోసం చప్పట్లు కొట్టడం అంటే దిక్కులు చూస్తారండి మీరు. ఆయన ఎక్కడ ఉన్నాడనా? సరే, ఈ 3 రోజులు నా కోసం కూడా మీరు చప్పట్లు కొట్టినారు. ఇంకోసారి కొట్టండి చప్పట్లు. ఈ కింద కూర్చున్న వాళ్ళు బాగా కొడతా ఉన్నారు. ఈ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు సరి కొట్టడం లేదు. సర్లే చాలు, ఇవన్నీ మీకే. ఎందుకంటే మీకోసం నేను కొట్టలేను కదా, కాబట్టి ఇవన్నీ మీకే. ఇప్పుడు అనుకుంటారు మాకని చెప్పింటే ఇంకా బాగా కొట్టుకుందామని. మీరింటికి వెళ్ళిన తర్వాత కొట్టుకోండి. ఇవన్నీ మీకే. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఇంకోసారి గట్టిగా కొట్టండి. చాలు. ఇవన్నీ లేటుగా వచ్చేవాళ్ళ కోసం. వస్తూ అన్నారు చూడు, సస్తిమా బతికితిమా అని పరిగెత్తుకొని వస్తూ అన్నారు, వీళ్ళ కోసం. కాబట్టి మనుషులు ఇష్టమైతే చప్పట్లు కొడతారు, కష్టమైతే చెంపలు కూడా కొడతారు. కాబట్టి మీ చప్పట్లు వద్దు, మీ చెంప దెబ్బలు వద్దు. అది ఏదైనా ఉంటే దేవునికి వర్తిస్తే బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించని. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, మీరు దేవుని వాక్యమన్నా దేవుడన్నా చాలా ప్రీతి కాబట్టి చాలా ఆసక్తిగా మీరు వస్తున్నారు. ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ అంటే రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న దేవుని బిడ్డలు చంద్రశేఖర్ గారు కొన్ని ప్రాంతాలకు మేము ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేశామండి అని చెప్పారు. నిజంగా వారిని చూస్తే నాకు ఎంత ఆశ్చర్యమో. హైదరాబాద్ నుండి ఒక టీం, ఒక చర్చి వాళ్ళు మీ గ్రామానికి వచ్చి ఇక్కడ రాత్రింబగళ్ళు నుండి పాటలు పాడి వాయిద్యాలు వాయిస్తూ మీ గ్రామంలో ఉన్న ప్రజలు రక్షించబడాలని, వారి శ్రమే కాకుండా ఆర్థికంగా కూడాను ఈ ప్రాంతాల్లో ఎవరిని ఆశించకుండా వాళ్ళ కష్టార్జితం చంద్రశేఖర్ గారు తీసుకొచ్చి మా స్వజనులు రక్షించబడాలి, మా స్వజనులు దేవునిలో అభివృద్ధి పొందాలనే గొప్ప మనసుతో ఈ చక్కటి కూడికలు ఏర్పాటు చేశారు. దయచేసి హైదరాబాద్ టీం వాళ్ళ కోసం, చంద్రశేఖర్ గారి కోసం, వాళ్ళని నడిపించే దైవజనుల కోసం మీరంతా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రతి ఏడాది ఆ దేవుని బిడ్డ
ఈ రీతిగా మన కోసం ఈ చక్కటి సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవంగా ఒక త్యాగం. ఎంతో మంది వారి సంపాదన దాచుకుంటారు. అయితే దేవుడు ఇచ్చిన సంపాదన దేవుని కోసం ఉపయోగించే ఆ మంచి మనసు దేవుడు ఆ బిడ్డలకు దయచేశారు. అందుకు నిజంగా వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. వారి పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఎలాంటిది అంటే పొలంలో వేసిన విత్తనం లాంటిది. విత్తనం భూమిలో వేస్తే ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత ఒకే విత్తనాన్ని ఇవ్వదది. దరిదాపు 100 విత్తనాలు లేకపోతే గుప్పెడు విత్తనాలను ఇస్తుంది. దేవుని కోసం మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడాను ఆ రీతిగా ఫలించి మనల్ని అభివృద్ధి చేస్తుంది. దేవునికి ఇచ్చేది మనం నేర్చుకోవాలి. ఈ కూడికలు అయిన తరువాత చందాలు పడతారనుకుంటాను. కూడికలు అయిన తర్వాత ఇది చాలా విచిత్రమైన సమాచారం. చాలా మంది మధ్యలోనే కానుకలు పడతా ఉంటారు. మరి చంద్రశేఖర్ గారికి ఏం ప్రేరేపణ వచ్చిందో కూడికల తర్వాత చందా పడతామని. నేను ఆమెనంటేనే రోడ్డు దగ్గరుంది కాబట్టి పారిపోవాలి. మీరు చందా వేసేసి పోవాలి. ఎంతమంది హోటల్కి వెళ్ళి భోంచేస్తారు? చాలా మంది ఇల్లు ఉంటారు. హోటల్కి వెళ్ళి తినేసి నెమ్మదిగా బయటకు వస్తే ఊరికే ఉంటారా? ఆ హోటల్ పట్టేసుకుంటాడు. బాబు డబ్బులు ఎవరు అంటే ఊరికే ఉంటాడా? లేకపోయినా ఇబ్బంది లేదు, రా పోదామని వెనక్కి తీసుకెళ్లి రుబ్బుగుండు చేతికిస్తాడు, రుబ్బమని. లేకుంటే అక్కడ పాత్రలు దొమ్మని చెప్తాడు. ఈ రోజు రాత్రి మనము నిన్నటి రాత్రి ఆ ముందు రోజు రాత్రి దేవుని సముఖంలో మన ఆత్మకు అవసరమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి, మన ఆత్మ దేవుని సముఖంలో బలపడటానికి అవసరమైన సందేశాలు మనం విన్నాం. మన పూర్వీకులు ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలిపెట్టి కనానుకు వెళ్ళేటప్పుడు దేవుడు వారికి పరలోకం నుండి దేవదూతలు భుజించే మన్నాని కురిపించాడని వాక్యం సెలవిస్తుంది. ఆ దినాన వారు మన్నాని భుజించారు. ఈ రోజున మనము దేవుని వాక్యమనే మన్నాని భుజిస్తూ ఉన్నాం. దీనికి తగిన రుసుము మనం చెల్లించాలి. ఇక్కడ నుండి ఎవరు రుణస్థులుగా వెళ్ళకూడదు. మనము తిన్న ఈ భోజనానికి తగినట్టుగా మనం రుసుము చెల్లించి వెళ్ళాలి. దేవుని సముఖంలో మీరందరూ కూడాను చాలా మంచి మనసు కలిగిన వారుగా నాకు కనిపిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నట్లు ఈ కార్యాన్ని మీరు చేయాలని మనం చేస్తున్నాం. అందరి కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన చేస్తాను. మంచి మనసుతో ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బలమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు సజీవుడు, సర్వశక్తిమంతుడు తండ్రి. మీ శ్రేష్టమైన వాక్కు వినటానికి మీ ప్రియ ప్రజలు మీ సముఖంలోనికి వచ్చారు. ప్రతి బిడ్డ నీ వాక్కు చేత హెచ్చరించబడటానికి, గద్దించబడటానికి, బుద్ధి తెచ్చుకోవటానికి ప్రతి వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు వింటున్నది మీ మాటలు స్వామి. వారు మనుషుని చూడటానికి, మనుషుల మాటలు వినటానికి ఇక్కడికి రాలేదు ప్రభా. మిమ్మల్ని చూడాలని, మీ మాటలు వినాలని వచ్చారు. నీ వాక్యం సెలవిస్తుంది, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని. మీ బిడ్డలు ఏ ఆశతో ఇక్కడికి వచ్చారో వాళ్ళ ఆశను మీరు భంగం కలిగించకుండా తృప్తిపరిచి పంపుమని ప్రార్థిస్తున్నాను. మీ మాటల్ని అర్థం చేసుకోగలిగిన బిడ్డలు కొందరున్నారు, అర్థం చేసుకోలేని వారు కూడా ఉన్నారు తండ్రి. ప్రతి వారికి మీ మాట అర్థమవు రీతిగా నా నోట మీ మాట ఉంచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డ కూడా నీ వాక్యాన్ని తిరస్కరించి, తృణీకరించి, అలక్ష్యం చేసి, నిర్లక్ష్యం చేసి వెళ్ళకూడదు ప్రభా. ప్రతి వారు కూడా నీ వాక్యం ఎదుట నిలబడి వారి జీవితములను సరిచేసుకొనుటకు కృప చూపెట్టండి. మీ ఆగమనపు దినములలో మేముంటున్నాము తండ్రి. ఎలాగ మీ కొరకు సిద్ధపడాలనో ప్రతి వారికి మీరు నేర్పించండి. నీ వాక్యం మీ బిడ్డలు వింటుండగా తండ్రి,
మీ బిడ్డల్ని పీడిస్తున్న ప్రతి విధమైన పాపం, శాపం, రోగం, దయ్యపు శక్తుల నుండి నజరేయుడైన యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో మీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను. శత్రు సంబంధమైన ప్రతి క్రియని కూడా నాశనం చేసి మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ నామమే మహిమపరచబడాలి. సాతాను క్రియలు లయం కావాలి తండ్రి. సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తున్నాం. ప్రతి బిడ్డ దీవించబడి వెళ్ళాలి, ప్రతి బిడ్డ బలపరచబడి వెళ్ళాలి తండ్రి. మీరే ఆ రీతిగా ఒక్కొక్కరిని బలపరచమని మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చెప్దాం ఆమేన్. మహిమ ప్రభావాలు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సన్నిధానంలో ఈ రీతిగా మనం కూడి ఆయన్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. గత 2 రోజులు దేవుని సముఖంలో మనము దేవుడు లేని వ్యక్తుల జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచనతో దేవుని వాక్యాలు విన్నాం. రాత్రి సమయమందు ప్రభు ఆగమనాన్ని గూర్చి మీతో మాట్లాడతానని చెప్పాను. ప్రతి క్రైస్తవుడు కూడా రానయ్యున్న క్రీస్తు ప్రభుల వారి కొరకు కనిపెట్టాలి. మనుష్య కుమారుని యొక్క రాకడ దినములు ఏ రీతిగా ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే దానికి దేవుని గ్రంథంలో యేసయ్య చాలా స్పష్టంగా సెలవిచ్చారు. చూడండి, ఆకాశంలో మబ్బులు కమ్మితే వర్షం వస్తుంది అని మనం అనుకుంటాం. ఆకాశంలో ఇంద్రధనుసు కనిపిస్తే వర్షం ఆగిపోతుంది అని మనం అర్థం చేసుకుంటాం. పొలంలో ఉన్న పంటను తేరి చూస్తే అది పసుపుగా మనకు కనిపిస్తే పంట కోతకొచ్చేది అని మనం తెలుసుకుంటాం. అదే రీతిగా యేసు ప్రభుల వారి ఆగమనాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసయ్య ఈ రీతిగా చెప్పాడు. మనుష్య కుమారుని రాకడ దినములు ఈ రీతిగా ఉంటాయని. రాజ్యం మీదికి రాజ్యం, ప్రజల మీదికి ప్రజలు, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, సునామీలు, ఒకరి ఇంటి వారి వానికి వ్యతిరేకంగా లేస్తారు అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా మనుష్య కుమారుని రాకడ దినములు నోవహు దినాల వలె ఉంటాయి, లోతు దినాల వలె ఉంటాయి అని చెప్పాడు. నోవహు దినాలు ఎలాంటివి అని అడిగితే నీటి ద్వారా నాశనమైపోయే లోకాన్ని గూర్చి నోవహు దరిదాపు ప్రజలకి 120 సంవత్సరాలు చెప్తున్నాడు. రండి, ఈ కడుతున్న ఓడలోకి రండి. దేవుడైన యెహోవా ఈ సమాచారాన్ని చెప్పాడు. ఆకాశపు తూములు తెరవబడతాయి, ప్రచండమైన వర్షము కురుస్తాది. ఆ నీటి ద్వారా అందరం నాశనమైపోతాం. రండి రండి అని పిలిచారు. ఏ ఒక్కరు కూడా నోవహు మాటల్ని ఖాతరు చేయలేదు. అందరూ నిర్లక్ష్యం చేశారు. ఒకనాడు కాదు, 2 రోజులు కాదు. ఆయన మాట విని రక్షణ పొందాలి, నీటి ద్వారా నాశనం కాకుండా తప్పించుకోవాలనే వారికి ఒక ఓడ. అయితే చాలా మంది ఆయన మాటను లెక్క చేయలేదు. ఆయన చెప్పినట్టుగానే దరిదాపు ఆకాశపు తూములు తెరవబడ్డాయి. ప్రచండమైన వర్షం కురవడం ప్రారంభించాది. క్రమేణా నీటి మట్టం పెరుగుతూ వచ్చాది. నోవహును దేవుడు కట్టమన్న ఓడ పూర్తి అయిపోయాది. నోవహు కుటుంబీకులు ఆ ఓడలోనికి వెళ్ళిపోయారు. నీటి మట్టం పెరుగుతూ వచ్చాది. తమ్ముడు, నువ్వు విలేకరా, బిట్లు తీసుకుంటా ఉన్నావు, లేకపోతే ఎవరికన్నా దూరాలకు పంపించాలని ఉన్నావా? అదే ఉంటుంది కదా. వాక్యం విను, ఆఖరిలో తీసుకుందో నేనే చెప్తా. నా వెనక నుండి తీసుకుంటే నీకు కొంచెం ప్రయోజనం ఉంటుంది. నువ్వు ఇట్లా తుగడాలు తీసుకుంటే లాభం ఏముంది? కూర్చొని విను, తీసుకునే టైం వస్తుంది చెప్తాను, అప్పుడు తీసుకుందాం. సరేనా? ఆ లాస్ట్లో నుండి కూడా ఉడిది ఎవరన్నా దూర చూసినా ఏదో జనం బాగుండారనుకుంటారు. నిన్ను కూడా పెట్టుకొని ఈ జనమంతా నా కోటాలకు వచ్చినారని చెప్పు, ఇంకా బాగుంటుంది. సరేనా?
మీటింగ్ పెట్టడానికి నాకుండాలి కానీ ఫోటోలు తీసుకోవాలని నీకెందుకు వచ్చింది పిచ్చి ఆలోచన? చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్యం వినాల, ప్రతి వాళ్ళు కూడా వాక్యం వినాల. అక్కడక్కడ నిలబడి ఉండే వాళ్ళందరికీ నా మనవి, మీరు నిలబడకూడదు, ఎక్కడో దగ్గర కూర్చొని వాక్యం వినాల. లాస్ట్లో ఎవరో ఇద్దరు కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు విసురుకుంటా, తమ్ముడు మీకే వచ్చి కూర్చోండి, మీ ఊరికి మేము ఎంత కష్టపడి వచ్చి వాక్యం చెప్తే మీరంతా అట్లా అట్లా నిలబడి గాలి మనుషుల్లాగా తిరుగుతా ఉన్నారు. కూర్చోండి, ఎక్కడో దగ్గర కూర్చోండి. వెళ్ళిపోతానడా కెమెరా ఆయన? వాక్యం వినాలి తమ్ముడు నువ్వు. ఓకే, ఈ కూటమైన తర్వాత అది గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్ళిపో చంద్రశేఖర్ గారికి కెమెరా. తమ్ముడు చంద్రశేఖర్ ఎక్కడున్నాడు? రెడీగా ఉంది, ఆయన ఇస్తాడు, నువ్వు తీసుకోవాలి. ఎక్కడున్నాడు ఈయన? ఓకే, దయచేసి విందాం. నోవహు దినాలలో ప్రజలు దేవుని మాట వినలేదు. ఆ రోజును గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. ఆ రోజుల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈ రీతిగా వాళ్ళు దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేశారు. ఈ రోజు కూడా చూడండి, ఎక్కడ చూసినా భవన నిర్మాణాలే, ఎక్కడ చూసినా వివాహాలు, అక్రమమైన సంబంధాలు, ఈ రీతిగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. లోతు దినాల వంటివి అని చెప్పారు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నారు. సొదొమ గొమొర్రా ప్రజలకు ఏమాత్రం కూడా పాపభీతి లేదు, దైవభీతి లేదు. ఈవిడ నా తల్లి, ఆమె నా చెల్లి, ఈయన నా తండ్రి, ఆయన నా సోదరుడనే ఇంగిత జ్ఞానము లేకుండా లైంగికమైనటువంటి చింతనలు కలిగి విచ్చలవిడిగా పాపం చేస్తున్నటువంటి పట్టణాలవి. ఆ పట్టణంలోనికి దేవదూతలు వస్తే వారితో కూడా తప్పు చేయాలనే ప్రేరేపణ, ఆ ఉద్రిక్తత వారికి కలిగారు. అంత భయంకరమైనటువంటి పాపభూయిష్టమైన ప్రదేశం అది. దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్న జనం ఆ పట్టణంలో ఉన్నారు. అందుకని దేవుడు ఆ పట్టణాల మీదకి అగ్నిగంధకాలు కురిపించాడు. ఆ పట్టణాలు నేలమట్టమైపోయాయి, బూడిదగా మారిపోయాయి. ఈ రోజున కూడా ప్రజలు దేవుని మాటలకు లక్ష్యం చేయడం లేదు. విచ్చలవిడి జీవితాలు, భయంకరమైనటువంటి పాపపు చింతనలు, పాపపు ఆలోచనలు. ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం విచ్చలవిడిగా తిరిగేటటువంటి ప్రజల్ని. దైవ జనాంగమా, కారణమేమిటి అని అడిగితే మనుష్య కుమారుడైన యేసు ప్రభుల వారు పెళ్లి కుమారుడుగా ఈ భూమి మీదికి రాబోతూ ఉన్నాడు. ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ కూడా రానయున్న పెళ్లి కుమారుడైన యేసయ్య కొరకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ప్రతి సంఘంలో ఉన్న బిడ్డ నా యేసు పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు, నేను పెళ్లి కుమార్తె కావాలి అనే మంచి ఉద్దేశంతో మీరు వెళుతున్న సంఘంలో ఆ రీతిగా సిద్ధపడటానికి మీరు నేర్చుకోవాలి. సంఘానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా ఏదో కాలక్షేపానికో కబుర్లు చెప్పుకోవటానికో కాదు, రానయ్యున్న క్రీస్తుని వివాహమాడటానికి కావలసిన సిద్ధపాటు నిమిత్తం వెళ్ళాలి. దైవ సేవకుల ఆ స్థలంలో మనకు బోధించే బోధలు జాగ్రత్తగా వినాలి. ఆ బోధ ద్వారా మనలో ఉన్న లోపాలేమిటో, పాపాలేమిటో తెలుసుకోవాలి. వాటి నుండి పరిపూర్ణంగా మనం బయటికి రావటానికి, ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నేర్చుకోవాలి. ఎందుకు అని అడిగితే కాలము సంపూర్ణమైపోతూ ఉంది. వస్తాను అని చెప్పిన దేవుడు ఆలస్యం చేయకుండా అతి త్వరితంగా రాబోతూ ఉన్నాడు. నీవు నేను ఆలస్యం చేసినట్టు, నీవు నేను నిర్లక్ష్యం చేసినట్టు దేవుడు ఆలస్యం చేయలేదు. దయచేసి బాగా గమనించవలసిన విషయం, ప్రభువు మాత్రం ఆలస్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు. ఆయన కాలం పూర్తి అయిపోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభులు వారు వచ్చి ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు. సంఘానికి రానయ్యున్న క్రీస్తు ప్రభుల వారికి మధ్యన మరొకరు పనిచేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి పేరు సాతాను అని బైబిల్ సెలవిస్తారు. ఆ వ్యక్తి చేసే పనేమిటంటే సంఘాల మధ్యన లేక సంఘంలో ఉన్నటువంటి వారికి
రానియున్న క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ధ్యాస లేకుండా చేసే ప్రయత్నాలు అది చేస్తూ ఉంటాది. ఒక మనుషుడు దేవుని వైపు తిరగటానికి, ఒక మనుషుడు దేవుడు కావాలనే ఆపేక్ష కలగటానికి ఏవైతే అవసరమో అవి మనుషుల్లో లేకుండా అది చేస్తూ ఉంటాది. వాక్యం వినాలని కానీ, ప్రార్థించాలని కానీ, ఉపవసించాలని కానీ, మానకుండా సహవాసానికి వెళ్ళాలని కానీ, ఇటువంటి మంచి లక్షణాలు మనుషుల్లో లేకుండా చేస్తూ సాతానుడు చాలా మంది తన రక్తముతో కడగబడిన ప్రజలను సాతానుడు దూరంగా, దేవునికి దూరంగా తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న ఈ సమయంలో వాస్తవంగా ప్రతి వ్యక్తి కూడా యేసయ్యకి సమీపస్తులు కావటానికి ప్రయత్నం చేయాలి. నన్ను యేసయ్యకి సమీపస్తునిగా చేసేది ఆయన వాక్యం, నేను చేసే ప్రార్థన, నేనుండే ఉపవాసం, నాకున్న సహవాసం, ఇవన్నీ కూడా నన్ను ప్రభుకి దగ్గరగా చేరుస్తాయి. ఆ కార్యక్రమాల్ని నేను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తానో నిజంగానే దేవునికి దూరంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఏ మనుషుడు దేవునికి దూరంగా వెళతాడో ఆ మనుషుడు సాతానునికి దగ్గరగా వెళుతున్నాడని అర్థం. కాబట్టి ఈ దినాలలో ప్రతి క్రైస్తవుడు కూడా మేల్కొని జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రభు దినము సమీపించు కొలది ప్రతి వారు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఆయన ఆగమనం నిమిత్తం కనిపెట్టేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇంటిని వదిలిపెట్టి వెళ్లిన భర్త ఎప్పుడొస్తాడానని భార్య ఎంత నిద్రొచ్చినా మేల్కొని జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటారు. అదే రీతిగా మన స్వపురుషుడైన యేసయ్య పరలోకం నుండి ఎప్పుడొస్తాడా, నన్ను తీసుకువెళతాడానని శరీర సంబంధమైన భార్య కనిపెట్టిన దానికంటే ఎక్కువగా మనం కనిపెట్టాలి. అప్పుడే ఆయన్ని మనం కలుసుకోవటానికి, అప్పుడే ఆయనతో పాటు మనం పరలోకానికి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాత్రి సమయమందు ఆయన కొరకు సిద్ధపడే లేక ఆయన కొరకు కనిపెట్టేటటువంటి కార్యాలను గూర్చి కొన్ని మీతో మాట్లాడుటకు ప్రభు నాకు సహాయం చేయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చాలా విచిత్రమైన దుఃఖకరమైన సంఘటన ఒకటి ఉంది. ఈ అధ్యాయంలో యేసు ప్రభుల వారు, ఆయన శిష్యులు, ప్రజలు వీళ్ళ మధ్యన జరిగిన కొన్ని కార్యాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క సంఘటన కూడా మనుషులలో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సమాచారాలే. ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి సమాచారాన్ని ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు ఆగమనానికి ఒక వ్యక్తి ఎలాగ సిద్ధపడాలి, ఆయన ఆగమనం ఎంత సమీపంగా ఉంది అనే సమాచారాలు మనకు అర్థమవుతాయి. వింటున్న దైవజనాంగమ 14వ అధ్యాయంలో హేరోదు అనేటటువంటి ఒక అధికారి, ఆయన గవర్నర్ అయి ఉన్నాడు. రోమా ప్రభుత్వంలో ఆయన ఒక అధికారి. ఆ హేరోదు కాలంలోనే బాప్తిస్మమిచ్చే యోహాను కూడా ఉన్నాడు. యోహాను యోర్దాను నదీ ప్రాంతాలలో తాను నివాసము చేస్తూ ఆయన ఒక ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. మనలాగా ఆయన సుఖ సంతోషాల్ని చూడలేరు, అనుభవించలేరు. యేసు ప్రభుల వారి తల్లికి సమీప బంధువైన ఎలిజబెతు గారికి పుట్టిన కుమారుడైన, దేవుని వరమున పుట్టినటువంటి వాడు. ఎలిజబెతు జకర్యాల కుమారుడైన. జకర్యా దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించేవాడు, ఒక యాజకుని కుమారుడు. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను వస్త్రాలు ఒంటె రోమముల చర్మాన్ని వస్త్రాలుగా ధరించుకున్నవాడు. ఆయన భోజనము కూడా మిడతలు, తేనె తింటూ ఆ ప్రాంతాలలోనే ఆయన ఉన్నాడు. జనంతో ఆయన కలవనే లేదు. జనం తనతో కలిసినప్పుడు మాత్రం ఆయన చాలా గొప్పగా ప్రజలకి బోధిస్తూ ఉన్నాడు. ప్రజలు ఆయన బోధ విన్నప్పుడు ప్రతి వారు కూడా భయపడుతూ ఉన్నారు. ప్రతి వారి హృదయం కలవరపడుతూ ఉంది. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. సామాన్యులనేమి సామంతులనేమి లెక్క చేయకుండా ప్రతి వారి తప్పితాన్ని గట్టిగా ఆయన చెప్తూ ఉన్నాడు.
అంత గట్టిగా. ఓ పర్యాయము రాణువారు పోలీసులు వచ్చి అడుగుతున్నారు, మీ బోధ మేము విన్నాం, మేమేం చేయాలి అని అడిగితే వారితో ఆయన ఈ రీతిగా చెప్పాడు, మీ జీతములతో తృప్తిపడి ఉండండి అని చెప్పారు. అంటే దాని అర్థం అక్రమమైన సంపాదన మీకు ఉండకూడదు అని చెప్పారు. అక్రమాన్ని ఖండిస్తూ వచ్చాడు. అక్రమమైన సంపాదన దేవునికి ఇష్టం లేదు అని చెప్తూ వచ్చాడు. ఆ దినాలలో గవర్నరుగా పనిచేసే హేరోదు తన తమ్ముడైనటువంటి ఫిలిప్పును చంపి ఆయన భార్య అయిన ఫిలిప్పియాను పెళ్లి చేసుకున్నాడు. ఆ అక్రమాన్ని చూసి నేరుగా హేరోదుకు చెప్పాడు, నువ్వు చేసింది పాపం, ఆ రీతిగా చేయకూడదని అధికారులను కూడా ఆయన గద్దించాడు. ఆయనంటే ఆ దినాన ప్రజలకి చాలా గడగడ అనిపించేది. అంత ధైర్యంగా ఆయన ప్రజలకు బోధించడానికి గల కారణం ఏమిటి అని అడిగితే ఆయన జీవితం చాలా విశిష్టమైంది, ఆయన జీవితం చాలా ప్రత్యేకమైంది. జీవన విధానంలో కానీ, వస్త్రధారణలో కానీ, భోజన విషయాల్లో కానీ చాలా ప్రత్యేకంగా ఆయన గడిపాడు. ఆయన ప్రజలకు దూరంగా ఉండి దేవునికి సమీపంగా గడపటానికి నేర్చుకున్నాడు. ఈ రాత్రి ఈ స్థలంలో ఈ మాటలు వింటున్న మీకు నా మనవి, దేవునితో ఒక వ్యక్తి సమీపంగా ఉంటే ప్రజలకు ఆయన దూరంగా ఉంటాడు. ఏ వ్యక్తి ప్రజలకు దగ్గరగా ఉంటాడో ఆ వ్యక్తి దేవునికి దూరంగా ఉంటాడు. ఏ వ్యక్తి ప్రజలతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడో ఆ వ్యక్తి దేవునితో ఎక్కువ మాట్లాడలేడు. ఏ వ్యక్తి దేవునితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడో ఆ వ్యక్తి ప్రజలతో ఎక్కువ మాట్లాడరు. ఇది అసలైనటువంటి సత్యం. యోహాను ఆ రీతిగా అరణ్య ప్రాంతాలలో ఉండి ప్రజలకు చాలా చక్కటి విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధ విన్న ప్రజలందరికీ కూడా యోర్దానులో ఆయన బాప్తిస్మం ఇస్తూ వచ్చేవాడు. ప్రజలంతా కూడా ఆయన బోధ విని ఆ రీతిగా మార్పు చెందుతూ వచ్చారు. ఆ దినములలో యోహానిచ్చిన బాప్తిసానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రీతిగా సెలవిస్తారు. మారు మనసును గుర్చి ఆయన బాప్తిస్మం ఇస్తూ వచ్చాడు. అయితే ఒక్క రోజున యేసయ్య కూడా యోర్దానులో బాప్తిసం పుచ్చుకోవటానికి వచ్చాడు. యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు యేసయ్యతో అంటున్నాడు, నేను మీ వద్ద బాప్తిసం పొందుకోవాలి, మీరు నా దగ్గరికి వచ్చారే అనని. యేసయ్య అంటున్నాడు, ఇప్పటికిది కానిమ్ము, నీతి యావత్తూ ఈ రీతిగా జరగని అని చెప్పాడు. ఆ మాటకు అర్థం ఏమిటంటే, నీతి యావత్తూ ఈ రీతిగా జరగని అంటే, నీతి అను మాటకు సరైన నిర్వచనం ఏమిటంటే, అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యం సెలవిస్తాది. నీతి అనగా దేవుని నమ్ముట అని అర్థం. అంటే దేవుని నమ్మిన ప్రతి వాడు కూడా ఈ బాప్తిసాన్ని పుచ్చుకోవాలని యేసయ్య యోర్దానులో యోహానుతో మాట్లాడారు. చాలా మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. యేసయ్య అంటే నాకు ఇష్టమనేవాడు, యేసు నిజంగా దేవుడనేవారు. ఆయన మీద నమ్మకమున్న ప్రతి వారు చేయవలసిన కార్యం ఏమిటంటే బాప్తిసాన్ని తీసుకోవాలి. బాప్తిస్మం ఎందుకు అంటే మారు మనసు కోసం, మన మనస్సును మార్చుకోవటానికి, మన మనస్సులో ఉన్నటువంటి పనికిరాని ఆ తలంపులైన ఆలోచనలైన ప్రతి విధమైన చెడైన తొలగించుకొని ఒక నూతనమైన మనస్సు మనం కలిగి జీవించడానికి బాప్తిస్మం అనేది అవసరమని వాక్యం సెలవిస్తారు. యేసయ్య యోర్దానులో యోహాను దగ్గర బాప్తిసాన్ని పుచ్చుకున్నారు. యేసయ్యని గురించి యోహాను ఏమంటున్నాడు తెలుసా? నేను అరణ్యంలో ఒక శబ్దాన్ని, నేను ఆయన మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కానని చెప్పాడు. యేసయ్య మార్గాలను సరళము చేయటానికి వచ్చిన యోహాను యేసయ్యని హెచ్చించి మాట్లాడుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఈ రోజున ప్రతి దైవ సేవకుడు కూడా యేసయ్యని ఆ యోహానులాగా హెచ్చించి ఆ ప్రజలకు యేసయ్యని చూపెట్టే ఆ మంచి తత్వం ఉంటే
ఎంత బాగుండేదో. చాలా మంది ఈ రోజున యేసయ్యని ప్రక్క నుంచి వాళ్లను కనపరుచుకోవాలని ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. అందుకే క్రైస్తవ్యం శక్తి విహీనమైపోయాది. క్రైస్తవుల మధ్యన ఆ క్రీస్తు యొక్క శక్తి కనపడడం లేదు. దైవజనాంగమ, కొంతమందిని చూసినప్పుడు వారే దేవుళ్ళ అనేటట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడలేం, వారితో మనం కలవలేం. ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. వారే దేవుళ్ళ అనేటట్టుగా ప్రజల మధ్యన కనిపిస్తూ ఉంటారు. యోహాను ఆ రీతిగా కాదు. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాదు. నేనెవరంటే అరణ్యములో ఒక శబ్దాన్ని, అంతవరకే. నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన అగ్నితో, ఆత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. అంతగా ఆయన్ను హెచ్చించారు. ఆ రీతిగా దేవుని యొక్క పరిచర్య చేసిన యోహాను హేరోదు చంపించేశాడు. ఈ 14వ అధ్యాయంలో యోహాను తల తీయించేశారు. ప్రజలలో నిజంగా కలవరం, ప్రజలలో నిజంగా వేదన ప్రారంభమయ్యాది. ఏ ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడో ఆ దైవ సేవకుని హేరోదు చంపించేశారు. ఈ వార్త విన్న తరువాత యేసయ్య నిజంగా చాలా దుఃఖపడ్డాడు, మదనపడ్డాడు, విచారపడ్డాడు. ఆయన దుఃఖపడి ఏకాంతంగా అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. దైవజనాంగమా, దయచేసి గమనించవలసిన విషయం, ఒక రాజు చచ్చిపోతే మరొక రాజు తయారవుతాడు. ఒక మంత్రి చస్తే 10 మంది మంత్రులు తయారవుతారు. ఒక ఎమ్మెల్యే చస్తే 20 మంది ఎమ్మెల్యేలు తయారవుతారు. ఒక మంచి సేవకుడు చస్తే మరలా అటువంటి మంచి సేవకుడు తయారవుతాడా అనేది పెద్ద ప్రశ్న. దైవజనుడు భక్త సింగ్ గారు చనిపోయారు. ఎవరండి ఆ సంస్థలో అంత గొప్పవాడు? దైవజనులు దినకర్ గారు చనిపోయారు. ఎవరండి అటువంటి గొప్ప దైవ సేవకుడు? దైవ సేవకులు దేవదాసయ్య గారు చనిపోయారు. ఎవరండి అంత గొప్ప దైవ సేవకులు? వారి పేర్లు పెట్టుకొని బ్రతకడం తప్ప అంతటి వాడు ఎవరు తయారయ్యారు? దయచేసి గమనించాలి. ఒక దైవ సేవకుని మరణం దేశానికి చాలా లోటు, ప్రపంచానికే లోటని నేను చెప్తూ ఉన్నాను. యోహాను యొక్క మరణం యేసయ్య విన్నప్పుడు ఆయన హృదయం అంత కలవరపడటానికి గల కారణం ఏమిటంటే, అటువంటి వ్యక్తి తిరిగి రాగలడా లోకంలోకి అనే ఆలోచన. యేసు దేవుడు కదా, ఆయనకెందుకు అటువంటి ఆలోచన అని మీరు ఆలోచించద్దు. యేసయ్య దేవుడుగా లేడెప్పుడు, మనుష్యుడుగా తిరుగుతూ ఉన్నాడు. మనుష్యుడుగా ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఎత్తుకుంటూ వెళతాం. అక్కడెవరో ఒక ఆయన గాలి ఊస్తే పడిపోతూ ఉంటారు, అక్కడికి పరిగెడతాం. ఇక్కడెవరో ఒక ఆయన ఊర్లో సేవకులందరినీ తిడుతూ ఉంటాడు, అక్కడికి పరిగెత్తుకుంటూ వెళతాం. వెళ్ళండి, నేను కాదనడం లేదు. అయితే వెళ్లాల్సింది ఎక్కడికంటే ప్రజలలో ఆశ్చర్యాన్ని, ప్రజలకు జ్ఞానమును పుట్టించేటటువంటి బోధ కోసం పరిగెత్తుకొని వెళ్ళాలి. దేవుని బోధ ఒక వ్యక్తి విన్నప్పుడు పరలోకపు జ్ఞానం రావాలి మనుషులకి. అంతేకాని అక్కడ దయ్యాలు దొర్లుతున్నాయి, భూతాలు పరిగెడుతున్నాయి అని కాదు. మరి స్వస్థతలు లేవా అని అడిగితే 100కి 100 పాళ్ళు స్వస్థతలు ఉన్నాయి. నేను కూడా స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తాను. అయితే స్వస్థతలు ప్రాముఖ్యం కాదు. స్వస్థత అనేది ఒక వరం. వరం ఎప్పుడు దేవుడు కాదు, దేవుడు ఎప్పుడు వరం కాడు. దేవుడెవరు అని అడిగితే దేవుని వాక్యం సెలవిస్తారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వాక్యం సెలవిస్తారు. దేవుడు వాక్య స్వరూపిగా మన మధ్యన సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఒక వ్యక్తి వింటే ఆ పరలోకపు జ్ఞానాన్ని ఒక వ్యక్తి కలిగి జీవిస్తాడు. దేవుని యొక్క జ్ఞానం ఒక వ్యక్తి కలిగి ఉంటే వాస్తవంగా ఓ దైవాంశ సంభూతుడుగా లోకంలో జీవించడానికి ఆ జ్ఞానం ఆ వ్యక్తికి సహాయం చేస్తుంది. కాబట్టి వరం అనేది మనిషిని పాపాన్ని తీయలేదు,
వరం అనేది ఒక వ్యక్తికి దైవ జ్ఞానాన్ని ప్రసాదించలేదు. స్వస్థత అనేది ఒక వరమే. అయితే దేవుడు అనేది వాక్యం. వాక్యం కొరకు పరిగెత్తాలి. నా యేసయ్య కొరకు వారు ఎందుకంటే ఆయన ఏం బోధిస్తాడో, ఆయన బోధలో ఉన్న విశేషమైన సమాచారాలు ఏమిటి అని వెళ్ళారు. యేసు ఏకాంతంగా ఉన్నప్పుడు తను వెతుక్కుంటూ వెళ్ళిన ప్రజలను చూసి ఆయన కనికరపడెను అని వాక్యం సెలవిస్తాది. యేసయ్యకున్న రెండవ లక్షణం ఏమిటంటే ప్రజలను చూసి కనికరపడే గుణం ఆయనకుంది. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే ప్రజలు చూడటానికి తండోపతండాలుగా వెళతారు. ఆయనకు ఆ ప్రజల మీద కనికరం లేదు. పోలీసులను పెట్టుకుంటాడు, లాఠీలతో కొట్టిస్తాడు. దయచేసి వినాలి, ఆయన మీద పడకూడదు, ఆయన ముట్టుకోకూడదు. తుపాకీ పెట్టుకొని పక్కన ఒకడు ఉంటాడు. కఠోరమైన స్వభావం అది. దయచేసి వినాలి, ప్రజల మధ్యన, ప్రజల నాయకుల మధ్యన కనికరం లేదు. నా యేసు కనికరపడే దేవుడు. ఎవరి మీద కనికరపడతాడు అని వాక్యంలో చదువుకుంటే తను వెతుక్కుంటూ వెళ్ళిన వారి మీద కనికరాన్ని చూపెట్టాడు. ఈ రాత్రి మీరు బాగా గమనించాలి. దేవుని యొక్క కనికరం నీకు కావాలి అంటే ఆయన్ను వెతుక్కుంటూ వెళ్ళాలి. అంతేకాని దయ్యాలు ఎలగొట్టేవాణ్ణి, పేర్లు పిలిచేవాణ్ణి, గాలి ఊదేవాణ్ణి, ఏవేవో మాయమంత్రాలు చేసేవాళ్ళని వెతుక్కుంటూ వెళితే ప్రభు కనికరం ఒకనాటికి మనం సంపాదించుకోలేము. అక్కడ జరిగే కొన్ని విచిత్రమైన కార్యాలు చూసి ఇంటికి రాగలవు, కానీ నీ జీవితంలో ప్రభు చేయనుద్దేశించిన మేలైన కార్యాలు ఏవీ నీవు సంపాదించుకోలేవు. మీరు చాలా స్థలాలకు వెళ్ళి చాలా స్థలాలలో ఇటువంటి కార్యాలు చూసి అవి మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారే కానీ యేసయ్య మీ జీవితంలో చేసిన ఒక మార్పును గురించి ఏ రోజు మాట్లాడలేదు. కారణం ఏమిటి అని అడిగితే మీరు ఆయన్ను వెతకటానికి వెళ్ళలేదు, ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళారు. అందుకే నేను ప్రార్థించే ప్రతి సమయంలో ఓ పదం ఉపయోగిస్తాను. ఇక్కడికి వచ్చిన వారు మనుషుల కోసం రాలేదు ప్రభువా, మీకోసం వచ్చారని. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనుషుల మాటలు వినటానికి కాదు, మీ మాటలు వినటానికి వచ్చారని చెప్తూ ఉంటారు. మీరు వచ్చిన ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి బిడ్డ యేసయ్య కొరకు రావాలి, ఆయన మాటల కొరకు రావాలి, ఆయన నాకెప్పుడు దొరుకుతాడా అనే ఆసక్తితో రావాలి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాడు, ఇది యెహోవా దొరకు కాలం కాబట్టి ఆయన వెదకండి అనే వాక్యం సెలవిస్తాడు. దేవుడు దొరికే కాలం. నేను ఎప్పుడైనా దొరుకుతాను, నా వల్ల మీకు లాభమేముంది? దేవుడు ఎప్పుడూ దొరకడు. ఈ 3 రోజుల్లో మీరు ఆయన్ని వెతికితే ఖచ్చితంగా ఆయన మీకు దొరికేవాడు. కాబట్టి ఎక్కడికి మనం వెళ్ళినా ఆ దేవుడు కావాలి, ఆయన నేను సంపాదించుకోవాలి, ఆయన మాట నాకు కావాలి, ఆయన మాటను నేను పొందుకోవాలి అనే ఆసక్తితో మనం వెళ్ళటానికి నేర్చుకోవాలి. ఆ రీతిగా ప్రజలు ఆయన వెతుక్కుంటూ వెళ్ళిన కారణాన తను వెతికిన ప్రజల మీద యేసయ్య ఏం చూపెట్టాడంటే కనికరాన్ని చూపెట్టాడని వాక్యం సెలవిస్తాది. ఏ ప్రజల మీద ఆయన కనికరం చూపెట్టాడో ఆ ప్రజలను స్వస్థపరిచాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, ఎన్నో రకాలైన కార్యాలు చేసి వెళ్ళండి వెళ్ళండి, మీరు బాగుపడ్డారు వెళ్ళండి, శారీరకంగా మీరు విడుదల పొందారు వెళ్ళండి అని చెప్పలేదు. వారిని బాగు చేసిన తరువాత వారికి బోధించాడు అని వాక్యం సెలవిస్తుంది. వారిని స్వస్థపరిచిన తరువాత వారికి బోధించాడని వాక్యం సెలవిస్తారు. ఎన్ని రోజులు బోధించాడు? దైవ జనాంగమా 3 రోజులు బోధించాడు. ప్రజలు ఏకధాటిగా కూర్చొని ఆయన బోధలు వింటూనే ఉన్నారు. ఆ మధ్యన శిష్యులు లేచి అంటున్నారు, ప్రభా 3 రోజులుగా మీ బోధ వింటున్నారు, దయచేసి వారికి భోజనం కూడా లేదు, వాళ్ళను ఆ గ్రామాలకు పంపించండి, ఏదైనా తినటానికి కొనుక్కొని వస్తారు, వారు తిన్న తర్వాత మీరు చెప్పుదురని. యేసయ్య అన్నాడు, లేదు, మీరే వారికి భోజనం పెట్టాలి అని చెప్పాడు. విచిత్రమైన సమాచారం. వాళ్ళు అంటున్నారు, ప్రభా ఎంత జనం వచ్చారు, వీరికి భోజనం పెట్టాలంటే కనీసం 300 దేనారాలైనా మన దగ్గర ఉండాలి. ఇదిగో ఇస్కరియోతు దగ్గరున్న ఈ సంచిలో చిల్లి గవ్వలేదు, మా దగ్గర ఏమి లేదు అని మాట్లాడారు.
ప్రభు అన్నాడు, మీరే పెట్టాలి అనని. దైవ జనాంగమా గమనించాలి. ఇప్పుడు శిష్యులు వెతకడం ప్రారంభించారు. వెతికితే ఒక అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నట్టు అవి తీసుకొచ్చి ప్రభువుకిస్తే ప్రభు దాన్ని తన చేత పెట్టుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన విరిచి ఇచ్చిన రొట్టెల్ని పంచితే స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు భోంచేశారని 12 గంపెళ్ల నిండుకు ఆహారం మిగిలిందని వాక్యము సెలవిస్తాది. ఈ మాట బాగా గమనించాలి. యేసయ్యని వెతికే ప్రతి వారిని ఆయన స్వస్థపరుస్తాడు. వారి మీద కనికరము చూపెట్టి వారి శరీర సంబంధమైన రోగాల నుండి విడుదల కలిగిస్తాడు. యేసయ్యని వెతికే ఆ గుణం మనకుంటే ఆయన బోధిస్తాడు. యేసయ్యని వెతికే గుణం మనకుంటే మన పట్ల కనికరాన్ని చూపెట్టి ఆయన భోజనం కూడా పెడతాడు. నా దేవుని కనికరం ఎంత గొప్పది! స్వస్థత ఇచ్చి బోధ చేసి ఆ కృప కలిగిన దేవుడు భోజనం కూడా పెట్టాడు. దేవుని కనికరం నీ మీద ఉంటే భోజనానికి లోటు లేదు, బోధకు లోటు లేదు, బాధ కూడా నివారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది దేవుని నమ్ముకున్న వ్యక్తులు దేన్ని వెతుకుతారో తెలుసా? దయచేసి వినాలి. బోధ చేసి బాధ తీసి భోజనము పెట్టే ప్రభువును వదిలిపెట్టి ఎవరెవరినో వెతకడం ప్రారంభిస్తారు. ఓ పర్యాయం రాత్రి దరిదాపు 10-11 గంటల మధ్యన నాకు ఫోన్ వచ్చారు. మా చర్చికి సంబంధించిన వాళ్ళు. ఆ ఫోన్లో ఒక అమ్మ ఏడుస్తూ, అయ్యా ప్రార్థన చేయండి, మా తండ్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు, ప్రార్థన చేయండి అని అమ్మ చెప్పింది. నేనన్నాను, ఏమైందని. సడన్ గా మా తండ్రి గారికి మాట పడిపోయింది, పలానా హాస్పిటల్లో, మిషన్ హాస్పిటల్లో మేమున్నాం, ప్రార్థన చేయండి అని చెప్పింది. అమ్మ ధైర్యంగా ఉండండి, ప్రభు సాయం చేస్తాడు, అలర్ట్ చేయొద్దండి, ప్రభు సాయం చేస్తాడని ప్రార్థన చేసి పెట్టేశాను. ఆ తర్వాత తిరిగి ఒక అరగంట 30 గంటకి మరలా అమ్మే ఫోన్ చేసింది. ఫోన్ చేసి అంటుంది, ఏమంటుందో తెలుసా? అయ్యా మీకు ఫోన్ చేసిన తర్వాత ఫలానా వాళ్లకు నేను ఫోన్ చేశాను, ఆ దైవ సేవకుడు ఏం చెప్పాడంటే దేవుని శక్తి ఇప్పుడు హాస్పిటల్కి వెళుతుంది, నేను చూస్తున్నాను, ఇదిగో మీ తండ్రి గారు బాగుపడిపోతారని చెప్పినారు అని అన్నారు. మొదట నాకు చేసినప్పుడు అల్లరిగా ఏడ్చి చేసింది. ఇప్పుడు ఆమె చెప్తుంది, దేవుని శక్తి వచ్చి మా తండ్రిని తాకిందని ఆ దైవ సేవకుడు చూశాడంట అని చెప్పి సంతోషంగా చెప్పింది. నేను అనుకున్నాను, థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రాలు, మంచిది అని అనుకున్నాను. అదైన తర్వాత ప్రొద్దున్నే బాగా ఉదయం ఇంకా 4 గంటల ప్రాంతాల్లో మళ్ళా ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి నేను అన్నాను, అమ్మా ఏం చెప్పండి అని. మా నాయన పోయినాడో అని ఎత్తుకునింది మేళం. అదేందమ్మా మధ్యరాత్రుల్లో ఫోన్ చేసి దేవుని శక్తి హాస్పిటల్కి వచ్చిందని చెప్పినాడంటివి ఆయన బాగుపడినాడంటివి, ఈ 4 గంటలకి ఏమొచ్చింది మీ నాయనకి, శక్తి పోయిందా అనని. దయచేసి బాగా వినాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని శక్తి హాస్పిటల్లోకి వెళితే ఆ ఒక వ్యక్తినే కాదు, ఆ శక్తి హాస్పిటల్లో ఉండే ప్రతి వాడిని బాగు చేస్తుంది. అవునంటారా కాదంటారా? అది వెతుక్కుంటూ ఎక్కడున్నావురా నువ్వు అని పోతుందా? లేదు, పామ రీతిగా పోతుంది, వెతుక్కుంటూ. దేవుని శక్తి ఒక పర్యాయం అలాగా తిరిగిందంటే ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి బంధకం నుండి విడిపించబడగలడు. దేవుని శక్తికి అంత గొప్ప శక్తి ఉంది. చాలా మంది వారి ఊహలు, చాలా మంది వారి సొంత ఆలోచనలతో మాట్లాడుతూ ఉంటారు. వింటున్న దైవ జనాంగమా, నా యేసు క్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు తన సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయం ఆయన అంటున్నాడు, తండ్రి నీ చిత్తము నేను జరిగించున్నట్లుగా ఈ మూగ చెవిటి దయ్యము పట్టిన ఈ వ్యక్తిని విడిచిపోవాలి అని చెప్పాడు. వెంటనే ఆ మూగవాడు మాట్లాడాడు, చెవిటివాడు విన్నాడు. తండ్రి యొక్క చిత్తమును జరిగించడానికి వచ్చిన ఆయన ఇదిగో శక్తిని మీదికొస్తాది, నీ ప్రక్కన వెళతాదని మాట్లాడలే. ప్రభు చిత్తాన్ని నేను జరిగిస్తున్నానని ఆయన మహిమపరచడానికి ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. వింటున్న దైవ జనాంగమా, మీరెక్కడికైనా వెళ్ళండి, మీ మందిరానికి వెళ్ళండి, లేకపోతే ఇంకొక కూడికకు వెళ్ళండి, యేసుని వెతకటానికి వెళ్ళాలి.
యేసయ్య బోధ వినటానికి వెళ్ళాలి. అక్కడికి వెళితే నాకు యేసు దొరకాలి, ఆ యేసయ్య బోధ నేను సంపాదించుకోవాలి. ఎప్పుడైతే ఆయన వెతుకుతామో అప్పుడు ఆయన కనికరం మన మీదికి వస్తారు. ఆయన కనికరం మన మీదికి వస్తే బాధ నుండి తప్పించబడతాము, బోధ మనం వింటాము, మన ఆకలి కూడా ఆయన తీరుస్తాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఎంతో మంది జీవితాలలో బాధ తొలగడం లేదు. ఎంతో మంది జీవితాలలో ఆహారానికి లోటు, వస్త్రాలకు లోటు, ఆర్థిక ఇబ్బందులు. ఎంతో మంది దేవుని మందిరానికి వెళ్తున్నారు, ప్రతిరోజు సమస్య చెప్తున్నారు. ఏమండి పాస్టర్ గా ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయండి. ఏమండి పాస్టర్ గా తినటానికి లేదు, ప్రార్థన చేయండి. ఏమండి పాస్టర్ గా అప్పులైపోయాం, తొందరగా అప్పుల నుండి విడుదల పొందటానికి ప్రార్థన చేయండి. దైవ జనాంగమా, ఎందుకు ఆ సమస్య ఇంకా నీకు కంటిన్యూ అవుతుంది?